దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, స్వస్థపరచు స్వస్థపరచు స్వస్థపరచు. వ్యాధి బాధలు ముట్టు. వాళ్ళు ప్రేరాలు రాసుకుంటున్నారు తండ్రి. వ్యాధి బాధలు ముట్టు. అరికాల మొదలు తలెంత వరకు నాయన ఏ రోగం ఎవరిని వేధిస్తుందో, ఏ రోగం ఎవరిని బాధపడుతుందో, ఏ రోగం తండ్రి శరీరపరంగా బలహీనపడుతుందో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు, వెంటిలేటర్ మీద అడ్మిట్ అయ్యి ఉన్నారు తండ్రి. రకరకాల శరీర బలహీనతో బాధపడుతున్న బిడ్డలు నాయన తండ్రి, అరికాలు మొదలుకొని తలనెత్తి వరకు నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి, ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాధి బాధలు ముట్టే దేవాది దేవుడు నీవు మాత్రమే తండ్రి. ఏ మనుషుడి వల్ల, ఏ సేవకుడి వల్ల, ఏ వ్యక్తి వల్ల ఏ రోగము తగ్గదు ప్రభా. పరలోకపు తండ్రి యేసయ్యా, నీ నామ మహిమార్థంగా తండ్రి, నీ గాయపడిన హస్తంతో మాకు స్వస్థత ఉందని సెలవిచ్చిన రీతిగా నీ వాక్యని ఎత్తిపెట్టుకొని తండ్రి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచబడదని లేఖనం సెలవిచ్చో తండ్రి. నూనె రాసి ప్రార్థన చేయమని సెలవిచ్చో తండ్రి. మేము విశ్వసిస్తున్నాం, నూనె రాసుకుంటున్నాం తండ్రి. పరలోకపు తండ్రి, నీవు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం, నీవు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం, నీవు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ రోగం ఎవరిని వేధిస్తుందో, నానా విధమైన రోగముల చేత పీడించబడుతున్న వారందరినీ నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు స్వస్థపరిచావు కదా. ఇప్పుడు ఎంతమంది అయితే లైవ్లో ఉండి ఏకీపిస్తూ ప్రార్థిస్తున్నారో, ఏ వ్యాధి చేత బాధపడుతున్నారో, ఏ అనారోగ్యంతో తన భర్త గురించి, తన భార్య గురించి, తన పిల్లల గురించి, తన కుటుంబంలోని వ్యక్తుల గురించి, వ్యాధులతో బాధపడుతున్న వారి గురించి ఏకీభవిస్తున్నారు. ఏకీభించిన వారి యొక్క ప్రార్థనలో తండ్రి, ఏకీభించిన ఒక ప్రార్థనలో తండ్రి, నీ అద్భుతమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శక్తి చేతను బలము చేతను కాక నీ ఆత్మ చేత ఇది జరుగునని సెలవిచ్చిన దేవా, ప్రతి ఒక్కరిని తాకాలి తాకాలి తాకాలి. అరికాలం తలెంత వరకు ఏ రోగంతో అయ్యా నాకు ఈ రోగం ఉందని, ఈ వ్యాధి ఉందని, ఈ శరీర బలహీనత ఉందని వ్యాధులతో బాధపడుతున్నారు వారందరి గురించి ప్రార్థిస్తున్నాం. స్వస్థపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు నాయన. బ్రెయిన్ సంబంధం బలహీనతలు జ్ఞాపకం చేసుకోతండి. బ్రెయిన్ నాయన తండ్రి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ఆయన, అలాగే తన పక్షవాతం కలిగిన వాళ్ళు ఉన్నారు ప్రభా. అలాగే తన బ్రెయిన్లో తండ్రి నాయన తండ్రి రకరకాల తండ్రి నాయన తండ్రి అయ్యా తన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తండ్రి, తన బ్లడ్ క్లాక్ అవ్వడం ప్రభా, అయ్యా రకరకాల ఇబ్బంది పడడం తండ్రి. బ్రెయిన్ సంబంధం ఏ వ్యాధి అయినా సరే, ఏ వ్యాధి అయినా సరే నజరేయుడిని వేస్తున్నాములు, నజరేయుడిని వేస్తున్నాములు. బ్రెయిన్ సంబంధం బలహీనతలు వేస్తున్నాములు, స్వస్థత దయచేయి. అది పక్షవాతమైనా సరే, మైండ్ మెచ్యూర్ లేకపోవడం సరే, సంబంధమైన ప్రతి ఒక్క బలహీనతలు ఏదైనా సరే నజరేయుడిని వేస్తున్నాములు. పరిపూర్ణమైన ఆరోగ్యం, పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన విడుదల కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక. అలా తల నరాల్లో ప్రభా, తల నరాల తండ్రి అయ్యా విపరీతమైన నొప్పులు తండ్రి, విపరీతమైన పోటుతో తండ్రి, విపరీతంగా తండ్రి నాయన నరాలు ఉబ్బిపోయినట్లుగా బాధతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. యేసయ్యా నీ నామములు తండ్రి ఆ తలనొప్పి నుంచి విడుదల తెచ్చే ప్రభా, ఆ మైగ్రేన్ నుంచి విడుదల తెచ్చి, ఆ తలనొప్పి నుంచి విడుదల తెచ్చి, ఆ నరాలు చిట్లిపోతాయినట్లుగా ఉంటుంది ఆ పరిస్థితుల నుంచి యేసునామములో విడుదల తెచ్చి, ఆలోచనల చేత నాయన నరాలు ఉబ్బిపోయి తండ్రి చిట్లిపోతాయేమో, పగిలిపోతాయేమో బాధపడుతున్న బిడ్డని యేసునామములో స్వస్థత తెచ్చి, ప్రశాంతత తెచ్చి, ఆలోచనలో ప్రశాంతత తెచ్చి, తలంతులో ప్రశాంతత, ఎటువంటి టెన్షన్ అని సరే యేసునామములో తండ్రి ఆ ప్రెజర్లోంచి విడుదల తెచ్చి ప్రభా, యేసునామములో విడుదల వచ్చి. ఎవరికైతే ప్రభా తండ్రి అయ్యా తండ్రి స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారు, సోరిసిస్తో బాధపడుతున్నారు ప్రభా, అయ్యా రకరకాల స్కిన్ ఎలర్జీలు, గజ్జి, తామర, దురద నాయన ప్రభా, అయ్యా పింపుల్స్ ప్రభా, అయ్యా ర్యాసెస్ ప్రభా, ఇంకా స్కిన్ నాయన రకరకాల మచ్చలు ప్రభా, అయ్యా తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు, రకరకాల స్కిన్ ఎలర్జీస్ నాయన, అయ్యా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ప్రభా, ఏదైనా సరే స్కిన్ని సంబంధించిన బలహీనతలు, సోరిస్ సంబంధించిన బలహీనతలు ఏదైనా నజరేయుడైన యేసునామములో స్వస్థత, విడుదల కలుగునుగాక. ఎవరికైతే కంటి సంబంధమైన బలహీనతలో బాధపడుతున్నారో, ఐ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నవారు తండ్రి, అయ్యా చుక్కలాలతో వచ్చిన వాళ్ళు ప్రభా, అయ్యా తన చూపు మందగించిన వాళ్ళు తండ్రి, అయ్యా కంటిలో తన నీరు కావడం, చీము కావడం తండ్రి, కొంతమందికి అయితే అయ్యా తన రక్తం కూడా కారుతుంది, కొంతమందికి అయితే కంటిలో తన ఇసుక పోసినట్లు కళ్ళు ఎర్రగైపోతాయి ప్రభా. యేసయ్యా కంటి సంబంధమైన బలహీనతలు ఏ బలహీనతలు ఉన్నాయి నాకు తెలియదు కానీ ఏ బలహీనతలను నజరేయుడైన యేసునామములో స్వస్థత దయచేయి. చూపు నాయన కనబడాలి ప్రభా, అయ్యా తన స్థలంలో బలపరుస్తున్నామని మహిమపరచని, వ్యాధి బాధలన్నీ ముట్టి స్వస్థపరిచి బాగు చేసే దేవుడు. కంటి సంబంధ బలహీనతలు నజరేయుడైన యేసునామములో స్వస్థత, విడుదల కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక. ఎవరికైతే ప్రభా తండ్రి అయ్యా తన్ని సైనస్ ప్రాబ్లం ఉంటుంది ప్రభా, ఈ ముక్కు దగ్గర నుంచి తల భాగంలో తండ్రి ఇదితో బాధపడుతున్న బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచని, ఆరోగ్యాలు దయచేయి. ఎవరికైతే శ్వాస సంబంధం బలహీనతలు బాధపడుతున్నారో, ముక్కులో గెడలు రావడం తండ్రి, డస్ట్ ఎలర్జీలు, కొంతమందికి నాయన ప్రభా ఇంకా రకరకాల తండ్రి ఇన్ఫెక్షన్స్ ప్రభా, అయ్యా తుమ్ములు తండ్రి, రకరకాల జలుబుతో బాధపడుతున్నారు తండ్రి, శ్వాస సంబంధం బలహీనతలు, ముక్కు సంబంధం బలహీనతలు నజరేయుడైన యేసునామములో స్వస్థత కలుగును గాక. అలాగే చెవిటి సంబంధం బలహీనతలు జ్ఞాపకం చేసుకో, చెవిటి వారు విందురు గాక అని లేఖనం సెలవిచ్చావు. చెవిలో నీరు కావడం, చీము కావడం, హోల్స్
పడడం తండ్రి, చెవి పోటు రావడం తండ్రి, ఆపరేషన్ చేయాలన్న వాళ్ళని ఏసునామములో, చెవిటి వారు విందురు కాక ఏసునామములో స్వస్థత తెచ్చే, నోటి సంబంధ బలహీనతలు జ్ఞాపం చేసుకో, నోటిలో ఇన్ఫెక్షన్ ప్రభా, దంతాలు ఊడిపోవడం, దంత సంబంధ బలహీనతలు నాయన అయ్యే ప్రయత్నం అతన్ని దవడలు లాగేయడం ప్రభా, అయ్యా దంత ఇన్ఫెక్షన్ ప్రభా, అయ్యా అతని నోటి ఇన్ఫెక్షన్ ప్రభా, నోటి క్యాన్సర్ ప్రభా, రకరకాల సమస్యలతోటి శరీర బలహీనతోటి బాధపడుతున్న ఆ శరీరం నోటి సంబంధ బలహీనతలు, నోటి క్యాన్సర్ ఏదైనా సరే ఏసునామములో విడుదల దయచే ప్రభా, స్వస్థత దయచే ప్రభా. ఎవరికైతే తండ్రి నాయన మెడ నరాల నిప్పులతో బాధపడుతున్నారు తండ్రి, బెల్ట్ బాధపడుతున్నారు తండ్రి, మెడ నరాల నిప్పుల నుంచి ఏసునామములో విడుదల దయచే ప్రభా. ఎవరికైతే తండ్రి నాయన తండ్రి ఈ తలలోంచి నాయన మెడ నరాల్లోంచి నాయన ప్రభా, ఈ భుజంలోకి నాయన తండ్రి చేతుల్లోకి నాయన విపరీతమైన పోటు వచ్చి అయ్యా బాధపడుతున్న వారు, నొప్పులు వస్తున్న వారిని ఏసునామములో అవి రెండేపులు రెండు చేతుల్లో అరిక అయ్యా చేతుల్లో మడల్లో తండ్రి, కేళల్లో తండ్రి విపరీతమైన పోటును స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే గొంతు సంబంధం బలహీనతలు జ్ఞాపకం చేసుకో, గొంతు ఇన్ఫెక్షన్ నుంచి విడుదల చేయి, గొంతు బొంగురుతనం తీసి, గొంతులో కాయలు గాయడం తండ్రి, ఇన్ఫెక్షన్ ప్రభా, గొంతు క్యాన్సర్ ప్రభా, ఏదైనా యేసునామములో స్వస్థ విడుదల కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక. ఊపిరితిత్తుల సంబంధమైన బలహీనతతో బాధపడుతున్నారు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచేయి. ఊపిరితిత్తులో తన లెన్స్లో తన నీరు ఉండడం తండ్రి, ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ అవ్వడం తండ్రి, అయ్యే ఊపిరితిత్తుల సంబంధమైన బలహీనతలు ఏదైనా నజరేయుడైన యేసునామములో స్వస్థత దయచేయి. నిమ్ము నుండి తీసే తండ్రి, ఆస్తమా నుండి తీసే ప్రభా, అయ్యా తన్ని దగ్గు నుండి తీసే ప్రభా, అవి విపరీతంగా తన్ని దగ్గుతారు ప్రభా, విపరీతంగా ఊపిరితిత్తులో ఇబ్బంది అయ్యి దగ్గుతూ ఉంటారు, యేసునామములో స్వస్థత. అలాగే దాన్ని విపరీతంగా ప్రభా తన్ని కళ్ళి పడుతూ ఉంటుంది అయ్యా, ఆ టీవీతో బాధపడుతుంటారయ్యా, యేసునామములో ఈ రోగాలని కూడా అయ్యే ఊపిరితిత్తుల సంబంధమైన బలహీనతలని ఈ రోగాలని యేసునామములో స్వస్థత దయచేయి. అలాగే హార్ట్ సంబంధ బలహీనతలు జ్ఞాపకం చేసుకో, స్టెంట్లు పడుతున్నారు తండ్రి, కొంతమంది ఓళ్ళు ఉన్నాను, కొంతమంది నాయన ఓపెన్ సర్జరీ అన్నారు. యేసయ్యా నీ నామములో తన హార్ట్ సంబంధ బలహీనతలను నజరేయుడైన యేసు నామములో స్వస్థ విడుదల కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక. ఎవరికైతే ప్రభువా తండ్రి నాయన అయ్యా నీ కృపలో భద్రపరచండి, నీ సహాయం దయచేయి, నీ కృపలో నూతనపరుస్తూ ప్రతి విధంగా వ్యాధి బాధలన్నీ ముట్టి స్వస్థపరిచి బాగు చేసే దేవుడు కాబట్టి యేసు నామములో స్వస్థత దయచేయి. ఇదిగో తండ్రి నాయన తండ్రి ఉదర సంబంధాన్ని బలహీనతలను, కడుపులో తండ్రి నా సమస్యల బాధలను జ్ఞాపకం చేసుకో అయ్యా, అతని కడుపులో తన ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచేయి. కడుపులో అనిజితానాన్ని తీసే ప్రభా, గ్యాస్ ట్రబుల్ని తీసే ప్రభా, పేగులో ఇన్ఫెక్షన్ తీసే ప్రభా, అయ్యా అతన్ని అల్సర్ నుంచి విడుదల చేయి. పేగులో ఇన్ఫెక్షన్ వల్ల అతన్ని 24 గంటలు నొప్పి వస్తుందండి, వాటిని కూడా ముట్టి స్వస్థపరిచి బాగు చే తండ్రి, యేసునామములో స్వస్థత దయచేయి. ఎవరికైతే ప్రభా తండ్రి ఆ కడుపులో ప్రభా రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటే యేసునామములో స్వస్థత దయచేయి. మల బద్ధకం నుంచి విడుదల దయచేయి తండ్రి, ఫ్రీ మోషన్ అవ్వాలి ప్రభా. అలాగే తను నేను ఫైల్స్ నుంచి విడుదల దయచేయి, స్వస్థపరచని ప్రభా. అలాగే తను నేను తీకే వందనాలు ప్రభా. ఎవరికైతే ప్రభా తండ్రి నాయన గాలిబేట సమస్య ఉంటుందో, గాలిబేట నాని వాపు, గాలిబేటలో తని స్టోన్స్ ఇన్ఫెక్షన్ యేసునామములో స్వస్థత. అలా తన లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న ముట్ట, లివర్ వాపు, లివర్ ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచేయి. స్త్రీలలో ప్రభా తండ్రి ఆ గర్భసంచి ప్రాబ్లంతో బాధపడుతున్నవారు జ్ఞాపకం చేసుకో, పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్న వారిని అయ్యా అతన్ని అయ్యా నీటి పొడగలు బౌల్స్గా బారిన ప్రాబ్లం ఆయన. అలాగే తన వారికి నాయన ఎటువంటి గర్భసంచి పెరుగుదల, తను కొంతమంది గర్భసంచి పెరుగుతూ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా యేసునామములో స్వస్థ విడుదల కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక. ఆ చాలామంది పిల్లలు కనలేకపోతున్నారు ప్రభా, యవ్వన దశలో ఉండి నాయన పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి ప్రభా, పిల్లలు పుట్టకుండా రకరకాల సమస్యలు వచ్చేస్తున్నాయి ప్రభా. వారిని విపరీతమైన తన రక్తస్రావంతో బాధపడుతున్నారు ప్రభా, విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారయ్యా. వారందరినీ గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏదైనా సరే, అది చిన్నవారు మొదలు పెద్దవారి వరకు నాయన యేసునామములో స్వస్థత విడుదల దయచేయి, యేసునామములో స్వస్థత విడుదల దయచేయి. అలాగే తండ్రి నాయన నీకే స్తోత్రాలు తండ్రి. కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి విడుదల దయచేయి. స్టోన్స్ యూరిన్లోంచి బయటకు రావాలి ప్రభా, యేసునామములో స్వస్థత విడుదల దయచేయం ప్రార్థిస్తున్నాం. ఇంకా నాయన ప్రభా శరీరంలో ప్రభా తండ్రి నాయన ఏదైతే బలహీనతలో జ్ఞాపకం చేసుకో తండ్రి. అలాగే తన గర్భఫలం లేక బాధపడుతున్న వారిని తన గర్భఫలం యెహోవా ఇచ్చే శ్వాసము బహుమానం, ఆ బహుమానం పొందుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా నాయన ప్రభా తని ఎవరికైతే తన నడువు నొప్పితో బాధపడుతున్నారో తండ్రి, అయ్యా తని బ్యాక్ పెయిన్ ప్రభా, అయ్యా నాయన తండ్రి నడువు నొప్పులు నరాల మీద నరం ఎక్కడం కానీ, అవి ఎండిపోసి అరగడం కానీ, అయ్యా తని బాధపడుతున్న నడువు నొప్పి నాయన, భుజం నొప్పి నాయన తండ్రి, అయ్యా తని ఈపు నొప్పిన బాధపడుతున్న వారి ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసునామములో స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అట్లా నీకే వందనాలు. కిడ్నీ స్టోన్స్,
కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా ముట్టి స్వస్థపరచండి. అలాగే తండ్రి నేను మక్క నొప్పితో బాధపడుతున్నాను, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయి ప్రభా. సైనటిక్ పెయిన్తో బాధపడుతున్నాను, ముట్టండి అయ్యా. ఎప్పుడైతే కాళ్ళు అవుతా ఉంటుంది యేసునామములో స్వస్థత దయచేయి. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను, ముట్టండి అయ్యా. మోకాళ్ళు గుజ్జరిగిపోయి, మోకాళ్ళు శక్తి లేక అయ్యా తన్ని కరకరాని సౌండ్లు వస్తుంది, ఇరిగిపోయినట్లు సౌండ్లు వస్తుంది ప్రభా. ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పులు, ఎప్పుడైతే పోటు నాయన యేసునామములో స్వస్థత చేసి, అలాగే తన అరికాల నొప్పుల నుంచి విడుదల చేయి, అరికాల మంటల నుంచి విడుదల చేయి. షుగర్ వలన తన అరికాల మంటలు, కాళ్ళలో ఇన్ఫెక్షన్స్ షుగర్ వలన వస్తాయి ప్రభా, వాటన్నిటి నుంచి విడుదల తెచ్చి షుగర్ కంట్రోల్ చేయండి అయ్యా. తన థైరాయిడ్ కంట్రోల్ చేయండి, బీపీని కంట్రోల్ చేయండి. నార్మల్ రావాలి, షుగర్ బీపీ కంట్రోల్ నార్మల్ రావాలి, అయ్యా థైరాయిడ్ కంట్రోల్ రావాలి ప్రభా. యేసునామములో స్వస్థత చేయి. ఇంకా నాయన ప్రభా, ఎవరికైతే ప్రభా తండ్రి అరికాలము తల్లింత వరకు నేను బలహీనతలు ఉన్నాయో, అది ఏ రోగమైనా సరే ముట్టండి ప్రభా. రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నాను, ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలు దయచేయి. యేసునామములో పరిపూర్ణమైన స్వస్థ విడుదల దయచేయి ప్రభా. ఆ లోపల దానికి ఏమో ఎక్కిస్తూ ఉంటారు ప్రభా. యేసయ్యా నీ నామములో స్వస్థత దయచేయి, పరిపూర్ణంగా ఆ క్యాన్సర్ లక్షణము తీసే ప్రభా. యేసునామములో స్వస్థత దయచేయి ప్రార్థిస్తున్నాం. అలాగే తను నాన్న బ్రెయిన్ క్యాన్సర్ నుంచి విడుదల చేయి, బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల చేయి, అయ్యే బౌన్ క్యాన్సర్ నుంచి విడుదల చేయి, క్యాన్సర్ గడ్డల నుంచి విడుదల చేయి, నానా విధాన క్యాన్సర్ గడ్డల నుంచి విడుదల చేయి. యేసునామములో స్వస్థత కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక. వ్యాధి బాధలన్నింటి నుంచి విడుదల తెచ్చి ప్రభా. నానా విధాన జ్వరాల నుంచి విడుదల చేయి, వైరల్ ఫీవర్ నుంచి విడుదల చేయి. వెంటిలేటర్ల మీద అయ్యా తన్ని నన్ను తరి అయ్యా బెడ్ మీద ఉన్న వారిని స్వస్థపరచండి, హాస్పిటల్లో ఉన్న వారిని స్వస్థపరచండి. వ్యాధి బాధలను ముట్టండి ప్రభా. ఏ కుటుంబంలో ఏ అనారోగ్యం ఉందో అది అక్కకు కానీ, అమ్మకు కానీ, తల్లికి కానీ, చెల్లికి కానీ, తమ్ముడికి కానీ, అయ్యా భర్తకు కానీ, భార్యకి కానీ, పిల్లలు కానీ, ఎవరెవరికి ఏ రోగాలతో బలహీనపడ్డారో ఆ బలహీనతలని నజరేయుడైన యేసునామములో స్వస్థత ఇచ్చేయి అయ్యా. తన వృద్ధాప్యుల మొదలు, చిన్నవారి మొదలు, వృద్ధాప్యంలో బలహీనతలని ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎన్నో వ్యాధులు ఉన్నాయి ప్రభా, రకరకాల వ్యాధులు ఉన్నాయి ప్రభా. ఏ వ్యాధి ఎవరిని వేధిస్తున్నా ఆ వ్యాధి అన్నింటిలోంచి విడుదల దయచేయి. ఫుడ్ ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచే ప్రభా, యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచే, బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి విడుదల దయచే అయ్యా తనే ప్రభా. అయ్యా డస్ట్ ఎలర్జీ నుంచి విడుదల దయచే, రకరకాల ఎలర్జీస్ తండ్రి నాయన విడుదల దయచే. ఫుడ్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ, ఇంకా రకరకాల ఎలర్జీ నుంచి కూడా విడుదల దయచే. యేసునామములో పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన స్వస్థత నజరేయుడైన యేసునామములో అయ్యా. పలకబడిన రోగాలన్నీ కూడా, అలాగే వారు విజ్ఞాపన చేస్తున్న రోగాలన్నీ కూడా, ఏ నానా విధమైన రోగాలన్నీ కూడా నజరేయుడైన యేసునామములో స్వస్థత పొందును గాక. ఆమెన్, 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 ఆమెన్.